సో మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నెక్స్ట్ స్పీకర్ని పిలవబోతున్న వారికి మేము హెల్ప్ చేయబోతున్నాం. నా డ్యూటీ ఇంతవరకే. దీని తర్వాత డ్యూటీ ఇప్పుడు రాబోతున్న వారి డ్యూటీ. వారు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో వెళ్ళి వాళ్ళను మోటివేట్ చేసే విధంగా శిక్షకులను, ట్రైనర్స్ తీసుకెళ్ళి వాళ్ళను మోటివేట్ చేసి విలేజెస్లో రూట్ వారు చేస్తున్న సేవలు అమోఘము. మరి వారెవరో కారు, వందే మాతరం ఫౌండేషన్ రవీందర్ గారు. ప్లీజ్ కమాండ్ స్టేజ్. దయచేసి వేదిక పైకి వచ్చి మీ అందరినీ, వీళ్ళందరినీ మీకు అప్పచెప్తాను సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. మీరు మీ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అవన్నీ కూడా ఒక 15 నిమిషాల్లో మా వాళ్ళకి తెలియజేసి వీళ్ళందరినీ మీ దగ్గరికి పంపించేస్తాను. ఎంతమంది సార్తో జాయిన్ అయిపోతారు? అంతమంది జాయిన్ అవుతారు. నేను స్టార్ట్ చేస్తాను, మీరు బండి నడిపియండి. ఇంకా నమశ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణి. మీరందరూ కూర్చుంటారనుకుంటున్నా. థ్యాంక్ యూ. మీ అందరినీ కలిసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇంపాక్ట్ 2014 శ్రీ నాగేశ్వరరావు గారికి, వారి టీం మెంబర్స్కి అందరికీ కూడా తొలుతగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడటువంటి మిత్రులందరిలో ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? హ్యాండ్ రేస్. గుడ్, థ్యాంక్ యూ. వందే మాతరం ఫౌండేషన్ పేరుతో బయట మనకు బాగా వినబడుతున్నటువంటి కొన్ని పదాలు, అర్థం కానటువంటి పదాలు, చాలా సంక్లిష్టమైనటువంటి పదాలు. 65-66 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తరచుగా వినబడుతున్నటువంటి పదాలు. సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం, సామాజిక సమరసత అనేటువంటి పదాలు బాగా వినబడుతూ ఉంటాయి. లక్షలాది మంది దేశభక్తులు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ తనువులని ఈ దేశం కోసం త్యాగం చేసిన తర్వాత 1వ ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 1 కోటి మంది. 2వ ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 2 కోట్ల మంది. 11-1200 సంవత్సరాల భారత బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం 3,15,00,000 మంది దేశభక్తులు తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన తర్వాత ఆ మువ్వెన్నెల జెండా ఈ దేశం మీద ఎగరగలిగింది. వాళ్ళందరి స్వప్నం, వాళ్ళందరి కళ, వాళ్ళందరి త్యాగం, వాళ్ళందరి బలిదానం ఈ దేశంలో ఉండబడినటువంటి సగటు వ్యక్తి నుంచి మొదలుకుంటే సమున్నతమైనటువంటి వ్యక్తి వరకు కూడా అందరికీ సరైనటువంటి సామాజిక న్యాయం కలగాలి, స్వాతంత్ర ఫలాలని సమాజానికి సమానంగా అందించాలనేటువంటి ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో ఈ దేశం కోసం త్యాగం చేశారు. బట్ ఈరోజు 65-66 సంవత్సరాల స్వాతంత్ర దేశం యొక్క స్వాతంత్ర ఫలాలని కొంచెం ఆలోచించినప్పుడు ఎందుకు సగటు వ్యక్తి సమున్నతంగా రాణించలేకపోతున్నాడు? సగటు పేదబిడ్డ అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలో ఎందుకు రాణించలేకపోతున్నాడు అనే విషయాన్ని నిశితంగా అధ్యయనం చేసిన తర్వాత సమాజంలో కనబడుతున్నటువంటి అనేక రుగ్మతలకి చాలా విషయాలు మీ ట్రైనర్స్ చాలా సందర్భాల్లో మాట్లాడారు. అనేక రుగ్మతలకి పిన్ పాయింట్లు ఎక్కడ దొరుకుతుంది సొల్యూషన్ అని వెతికాం. చాలామంది పెద్దవాళ్ళ ముందు కూర్చున్నాం, మేధావుల ముందు కూర్చున్నాం, యోగుల ముందు కూర్చున్నాం. అందరూ చివరిగా ఇచ్చినటువంటి మాట క్లాస్ రూమ్. ఈ దేశం యొక్క తలరాత మారాలంటే, పార్లమెంటు మారాలంటే, సామాజిక స్థితిగతుల్లో ఉండబడినటువంటి అనేక రుగ్మతులు మారాలంటే బడి మారాలి, బడిలో ఉండబడినటువంటి విద్యార్థి గుణం మారాలి, ఆ విద్యార్థి తలరాత, విద్యార్థి యొక్క దృక్పథం మారగలిగితే తప్ప ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని మార్చలేమనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకొని ఆ ప్రభుత్వ పాఠశాల చదువుకునేటువంటి బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఆ బిడ్డలో
ఈ ఉత్తేజాన్ని, ఈ ఉద్దీపనాన్ని కనుక కలిగింపచేయగలిగితే, ప్యారలల్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తే ఒక 100 సంవత్సరాలు ఉంటుంది, నేనున్నంత వరకు ఉంటుంది, లేదంటే ఇంకో 2 తరాల వరకు ఉంటుంది కావచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి సిస్టమ్ని కనుక సరైనటువంటి పద్ధతిలో సమర్థవంతంగా దాన్ని ఉపయోగించుకోగలిగితే, వ్యవస్థని దారిలో పెట్టగలిగితే మరో వ్యవస్థ అక్కర్లేదు. ఆల్రెడీ 3.5 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 64 లక్షల మంది చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వ్యవస్థ ఉంది. దీన్ని సరైనటువంటి పద్ధతిలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ఒక 350 ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోవడం జరిగింది. 135,000 మంది విద్యార్థులని ఈ మొత్తం కార్యక్రమం కిందికి తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి మీలాంటి చెల్లెళ్ళు ఆఫ్టర్ 10th క్లాస్ అన్సర్టనిటీగా ఉంటుంది. ఆఫ్టర్ 10th క్లాస్ హయ్యర్ ఎడ్యుకేషన్కి పోతున్నటువంటి ప్రభుత్వ పాఠశాల యొక్క గణాంకాలను చూసినప్పుడు 50 మంది అమ్మాయిలుంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటువంటి వాళ్ళు 2 మాత్రమే. మిగతా 48 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లోనో 10th డిస్కంటిన్యూ అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇది గ్రామీణ నేపథ్యంలో. 10th క్లాసులోనే 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాసులో పెళ్ళిళ్ళు అయ్యేటువంటి సంఖ్య 16-17 వేల మంది ఉంటారు. 10th క్లాస్ కూడా చూడనటువంటి సందర్భాలు ఉంటాయి. మేము హైదరాబాద్ ఐఐటికి వెళ్ళాం. ఐఐటి ప్రిన్సిపల్ గారితో మాట్లాడినప్పుడు ఇక్కడ ప్రభుత్వ పాఠశాల నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి వారిది ఆర్టీఐ నుంచి వారిని రిక్వెస్ట్ చేస్తే 1450 మంది విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాల నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులు ఓన్లీ 9. గాంధీ మెడికల్ కాలేజ్కి వెళ్ళి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి సేమ్ ఆర్టీఐ నుంచి అడిగితే 1250 మంది విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాల నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి అడిగితే ఓన్లీ 18. సో ఫ్రెండ్స్, ఈ వ్యవస్థ నడవడానికి 72% సగటు సామాన్యమైనటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి పన్నులతో ఈ వ్యవస్థ నడుస్తుంది. ఆ సామాన్యుల బిడ్డలు ఈ సమున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలో చదువుకునేది ఎంత? ఎట్లొస్తుంది సామాజిక న్యాయం? ఎట్లొస్తుంది సామాజిక సమానత్వం? వరంగల్లో నేను పనిచేస్తున్నటువంటి వరంగల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నటువంటి 6,200 మంది విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారని డైరెక్టర్ గారిని ప్రశ్నిస్తే ఓన్లీ 11. ఆ 11 మెంబర్స్ కూడా మామూలు వాళ్ళు. ఇంత క్రితం సదాశివ్ గారు అన్నారు కదా, ఆకాశమంత ఎత్తు గగన తలానికి అగ్నిశిఖలుగా విరజిమ్ముతున్నటువంటి అట్టడుగు వర్గాలకు చెందినటువంటి బిడ్డలు వాళ్ళందరూ కూడా. ఒక అమ్మాయి ఎగ్జామ్ అటెండ్ చేస్తే, పీజీ సెట్ ఎగ్జామ్ అటెండ్ చేస్తే 6.5 లక్షల మంది ఎగ్జామ్ అటెండ్ చేస్తే ఆ అమ్మాయికి వచ్చింది ఆల్ ఇండియా 29th ర్యాంక్. వాళ్ళ అమ్మ బీడీలు చేస్తుంది, వాళ్ళ నాన్న ఎక్కడో సూరత్లో పనిచేస్తాడు. గవర్నమెంట్ స్కూల్లో 550, 530 మార్క్స్ స్కోర్ చేయనటువంటిది ఎక్స్ట్రాడినరీ. ఈ పిల్లల్ని చేరదీసి మేమున్నాను, మేము వెనకాల, నాగేశ్వరరావు గారికి ఇంకా మోటివేట్ చేసినట్టుగా మేమున్నాం, మేము వెనకాల, ఆకాశం ఎంత ఎత్తున్న మీ ఆశయాన్ని దూసుకెళ్ళండి అని చెప్పేసి భుజం తట్టిన తర్వాత 580, 590 మార్క్స్ క్రాస్ చేశారు. అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించారు. కార్పొరేట్ కళాశాలల చుట్టూ వాళ్ళు తిరగట్లేదు, కార్పొరేట్ కళాశాలల కార్ల వల్ల కడపల దాకా వచ్చి రండి నాయన మా కార్లు ఎక్కించుకొని మేము తీసుకెళ్తామని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు. ఇవాళ కంటిన్యూ ఫోన్స్ 10/10 గ్రేడ్ సాధించినటువంటి 140 స్టూడెంట్స్ని తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ కూడా పరుగులు పెడుతూ ఉన్నారు. బిఫోర్ ఎగ్జామ్స్ 1.5-2 months వాళ్ళకి కావలసినటువంటి మౌలికమైనటువంటి అవసరాలని, వసతులను సమకూర్చిన కారణంగా అనూహ్యమైనటువంటి ఫలితాలను స్కోర్ చేసినటువంటి విద్యార్థులు 398 స్టూడెంట్స్ ఈరోజు బాసరా IIITలో ఉన్నారు. ఆఫ్టర్ స్కూల్, బిఫోర్ స్కూల్ IIIL అనేటువంటి ప్రోగ్రాంతో లాంగ్వేజ్ అండ్ లైఫ్ స్కిల్స్ లాజిక్స్ అనేటువంటి ప్రోగ్రాం పేరుతో ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి అకాడమిక్ ఎక్సలెన్సీ అండ్ నాన్ అకాడమిక్ అండ్ కోకరికులం యాక్టివిటీతో ఈ 135,000 మంది విద్యార్థులను బలోపేతం చేయడానికి ఒక నిశ్శబ్ద విద్యా విప్లవంతో వందే మాత్రం ముందుకు నడుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ నేను ఈ సందర్భంగా నాకు ఇచ్చిన 15 నిమిషాలే కనుక మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా దగ్గర డబ్బులు ఉండొచ్చు, బట్ ఈ బట్టను నేను నా డబ్బుతో సంపాదించలేను. నా దగ్గర డబ్బులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, అది నా ఆకలి తీర్చలేదు. నా అవసరము, నా ఆకలి, ఆనందము, నా అస్తిత్వం వెనకాల లక్షలాది కోట్లాది మంది భారతీయుల చేతులు ఉన్నాయనేటువంటి సత్యం మనకు అర్థమైతే, వాళ్ళందరికీ ప్రతినిధిగా, వాళ్ళందరికీ పరోపకారంగా నేను నిలబడగలిగితే
ఈ అనంతమైనటువంటి ప్రపంచ పరిణామంలో నా జీవితం కూడా ఒక పేజీగా మిగిలిపోవాలనేటువంటి బలమైనటువంటి సంకల్పం మనకుంటే మన పక్కవాడి కోసం మనం ఆలోచిద్దాం. మన సమాజం కోసం మనం ఆలోచిద్దాం. వందలాది మంది చేతులు మారిన తర్వాత నా శరీరం మీద షర్ట్ అయింది. వందలాది మంది చేతులు మారిన తర్వాత వాళ్ళ స్వేదం చిందించిన తర్వాత మన కంచంలో అన్నమైంది. ఆ అన్నం మన ఆకలి తీర్చింది. తిరిగి ఈ సమాజానికి మనం ఏమిస్తున్నాం? మనం బాగుపడితే సరిపోతుందా? మనం చల్లగుంటే సరిపోతుందా? మనం హాయిగుంటే సరిపోతుందా? సమాజంలో అన్ని వర్గాలు అన్ని రకాల సంబంధించినటువంటి వ్యక్తులు సమానంగా సమున్నతంగా రాణించాలి తప్ప ఒక సమాజం బలహీనంగా బక్కచిక్కిపోయి ఉంటే, ఒక అంగం బలంగా ఉండి మరొక అంగం బలహీనంగా ఉంటే అది ఆరోగ్యం కాదు, అనారోగ్యం అనబడుతూ ఉంటుంది. ఆ సంఘర్షణ రాకముందే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వాటిని రాణింపచేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఉద్యమ వాతావరణాన్ని తయారు చేసేసి ఈ పేద బిడ్డలందరినీ కూడా చేరదీస్తూ, రాష్ట్రాలుగా 2 ప్రాంతాలు విడిపోవచ్చు, కానీ వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. 2 జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి వందే మాత్రం క్రమంగా 23 జిల్లాలకు ఎక్స్పాన్షన్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి ఎక్కడ కూడా ప్రభుత్వ నిధులు లేవు. ట్రై టు అండర్స్టాండ్, ఎక్కడ కూడా ప్రభుత్వ నిధులు లేవు. నేను అచ్చమాంబ ఆశ్రమం అని కామారెడ్డి దగ్గర ఉంటుంది, చిన్న ఆశ్రమం. నా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయిపోయింది. నేను మొత్తం బయటకు వచ్చేసేసి కంప్లీట్ ఆర్గనైజేషన్కి డెడికేట్ అయిపోయిన తర్వాత, డబ్బులు అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. నేను వెళ్తూ నిజామాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు ఆశ్రమం దగ్గర ఒక 10 నిమిషాలు విడిది చేశాను. ఆశ్రమం దగ్గర ఒక కొటేషన్ ఉంది: నిబద్ధత నిజాయితీ నీకుంటే నీ ఆశయానికి నిధులనేటువంటిది కొరతగా ఉండదు. నిష్కలంకమైన నీ దేశభక్తి ముందట నిధులనేటువంటివి నీళ్ళగా పారుతూ ఉంటాయి. హైదరాబాద్కి రావడానికి ముందు నా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఈరోజు వందే మాత్రం ఫౌండేషన్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది 8,500 మంది ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు. 1,15,000 మంది చిన్నారి పిల్లలను అక్షరాభ్యాసం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. 398 మంది విద్యార్థులు IIITలో ఉన్నారు. 8,000 మంది పిల్లల్ని, మీలాంటి పిల్లల్ని బిఫోర్ ఎగ్జామ్స్ కోసం ఇంటెన్సివ్ ప్రిపరేషన్ క్యాంపుతో వాళ్ళ ఆశయాల వైపు, వాళ్ళ లక్ష్యాల వైపు వాళ్ళు నడిపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ మొత్తం కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక సంవత్సరానికి అయ్యేటువంటి ఖర్చు 1.5 కోటి. ప్రభుత్వం నుంచి ఆశించట్లేదు. నిబద్ధత నిజాయితీ మనలో ఉంటే అది సమాజం ఆదరించగలుగుతుంది. మా బడ్జెట్ 0 స్టార్టింగ్. అవసరానికి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తుంటారు. నీ సంకల్పం బలంగా ఉంటే, నీ సంకల్పంలో సచ్ఛీలత ఉంటే భగవంతుడి కృప నీకు తోడుగా ఉంటుంది. నీ సంకల్పంలో నీ ఓటమి జరిగిందనుకోండి, నీ సంకల్పంలో ఎక్కడ తేడా ఉంది, నీ ఆలోచనలో ఎక్కడ తేడా ఉంది, నీ మార్గంలో ఎక్కడ తేడా ఉంది, అది నా వ్యక్తిగత అభిప్రాయం. సో మీ అందరినీ ఇలా కలిసేటువంటి అవకాశం కల్పించినటువంటి నాగేశ్వరరావు గారికి, మీ అందరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతా అని చెప్పేసి చెయ్యెత్తినందుకు మీ అందరికీ మరొకసారి నేను చెయ్యెత్తి సెల్యూట్ చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం మారితే సమాజం మారుతుంది, మనం మారితే దేశం మారుతుంది. యువతరం శిరమెత్తితే, నవతరం గలమెత్తితే ఈ లోకమే మారిపోదా, ఈ చీకటే మాసిపోదా. యువతరం గలమెత్తితే, నవతరం శిరమెత్తితే ఈ లోకమే మారిపోదా, ఈ చీకటే మాసిపోదా. థ్యాంక్ యూ. ఫోన్ నంబర్ ఇస్తారు, వారి అడ్రస్ ఇస్తారు, ఈమెయిల్ ఐడి ఇస్తారు. మనం మన యొక్క వెబ్సైట్ కూడా తీసుకోండి, ఒకసారి చెప్పండి సార్ ప్లీజ్. నా ఫోన్ నంబర్ 9849054339. వెబ్సైట్ contact@vandematramfoundation.in. నా మెయిల్ ఐడి ravi
RAVI Ravi VMF @yahoo.co.in. Ravi 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 VMF @yahoo.co.in. Website contact@vandematrafoundation.in. థ్యాంక్ యూ. మా ప్లాన్ ఏంటంటే దీని తర్వాత దీంట్లో ఒక 100 మంది రెడీగా ఉన్నారండి. స్కూల్స్కు కాలేజ్కి వచ్చేసి ఫ్రీగా ఉచితంగా వాళ్ళ విద్యాభ్యాసం వదలకుండగా, మరి కొంతమంది పని చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు జాబ్ చాలా చిన్నది, వాళ్ళు కూడా వచ్చి క్లాసులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వీళ్ళ క్లాసులు తీసుకోవడానికి ఆసక్తిగా నేర్పించాలి కదా, నేను నేర్పిస్తాను. నేను వాళ్ళని తయారు చేస్తాను, తీసుకెళ్ళి మీ చేతిలో పెడతాను. మీ అంబడి ఓ 100 మంది ఉంటారు, ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్తారు. మీ పేరు వస్తుందా మా పేరు వస్తుందా కాదు, మనకు కావలసింది పేరు. భరతమాత కోసం పనిచేద్దాం. ఐఎమ్ రెడీ. రవీందర్ గారు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు ఎవరెవరైతే రవీందర్ గారితో పాటు వందే మాతరం ఫౌండేషన్తో పాటు జాయిన్ కాబోతున్నారో, ఎవరైతే నేను వస్తాను అన్న వాళ్ళు మీరందరూ కూడా మెసేజ్ పెట్టండి, సార్ ఐ విల్ జాయిన్ విత్ యూ అని మీ పేరు రాయండి. దీని తర్వాత వాళ్ళందరూ కూడా మీకు ఒక రోజు మెసేజ్ పంపిస్తారు, అంతలోపల మీకు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ పంపించేస్తాం. రైట్. సో ఎవరెంతమంది అయితే ఇక్కడ జాయిన్ కాబోతున్నారో, సేవలో లీనం కాబోతున్నారో, వాళ్ళే స్టేజ్ మీదకి వచ్చి రవీందర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అది సన్మానం కాదు, కమిట్మెంట్ అండి, కమిట్మెంట్. మా వాళ్ళు అందరు రారు, యా వీళ్ళు వచ్చి వాళ్ళే కమిట్మెంట్ ఇస్తారు. ఇక్కడ నేనేమో ఎవరైతే 9th రోజు ఒక చిన్న ఇన్విటేషన్ సార్. 9th రోజు రవీంద్ర భారతిలో ఈ చిన్నారి విద్యార్థులు 23 జిల్లాలకు చెందినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 10వ తరగతిలో 10కి 10 మార్కులు స్కోర్ చేసినటువంటి విద్యార్థులు 8th రోజు వాళ్ళకి ఆకాశంలో విమానయానం ఉంటుంది. వాళ్ళందరూ కూడా విమానం ఎక్కేసేసి గగనతల నుంచి హైదరాబాద్ను వీక్షిస్తారు ఆ పిల్లలందరూ. 9th రోజు రవీంద్ర భారతిలో ఆ విద్యార్థులందరూ కూడా ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆ వేదికకి, ఆ వేడుకలకు ఆహ్వానిస్తున్నాం. మార్నింగ్ 10:30 to 3 వరకు ఉంటుంది. లంచ్ కూడా అక్కడే ఉంటుంది. ఆ పిల్లలందరితో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆ పిల్లలందరినీ మీరు బ్లెస్ చేయాల్సిందిగా వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. ఓకే, నా ఈ కమిట్మెంట్తో ఇక్కడికి స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా 9th నాడు అక్కడ నాకు కనపడాలి. నేను కూడా ఏదో టైంలో వచ్చి ఫ్లాష్ విజిట్, సార్ పిలవలేదు, నేను వచ్చి అట్లా విజిట్ చేస్తాను. కాబట్టి ఆ రోజు మిమ్మల్ని అందరూ చూడదలుచుకున్నాను. నా ఐ రిక్వెస్ట్ సాయిబాబా గారు, మా అందరు వాలంటీర్స్ తరఫున పెద్దిరాజు నువ్వు కూడా జాయిన్గా, నువ్వు కూడా ఉండు. సదాశివ నువ్వు కూడా ఉండు. పెద్దవు నువ్వు కాలే, ఇక్కడ సేవ చేయాలి. సేవ చేసే వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు సేవలో. ఓకే సార్, ఈ నా మెమరీలో ఉతికి ఆరేస్తాడు సార్. మంచి లాంగ్వేజ్, చాలా అద్భుతంగా చెప్తారు సార్. మామూలు లాంగ్వేజ్ బాగాలేదు, చాలా అద్భుతంగా మన పిల్లల్ని బాగా తయారేస్తాడు. మెమరీ ఈయన గోల్స్ అని చెప్తాడు తెలుసు కదా. ఆ మీసాలు కట్ చేస్తే బాగుంటాడు కానీ ఆయన భయం అవుతుంది, పిల్లలకు భయం అవుతుంది. కానీ ఆయన మిలిటరీ, ఆయన ఎక్స్ సర్వీస్ మెన్ కాబట్టి మనం ఏం చేయలేము. ఆయన అది కాబట్టి 9th రోజు నాడు వెళ్ళండి సార్. మీరు ఇద్దరిని వదలకండి సార్, వాళ్ళిద్దరిని వదలకండి. రండి, స్టేజ్ మీకు రమ్మన్నాడు, రావాలి. ఇక ఇక్కడ ఏమైనా శివ ఉన్నాడు అండి, చూస్తానికి ఇంతే ఉంటాడు అండి. నేను ఎట్లా మాట్లాడుతాడు నాకంటే 10 times ఎక్కువ మాట్లాడతాడు, 10 times సూపర్గా మాట్లాడతాడు. ఓమాజీ ఏడమ్మా, ఓమాజీ నమస్తే అన్న, రావే ఓమాజీ, సూపర్ అండి ఓమాజీ, సూపర్. ఏం మాట్లాడతానంటే చూస్తే ఇట్లే ఉంటుంది, ఉతికి ఆరేస్తాడు. అన్ని టాపిక్స్, ఆల్ టాపిక్స్ విల్ స్పీక్. వీళ్ళందరూ వాడండి. మీరు చేస్తున్న సేవలో మాకు ఎప్పుడు అవకాశం రాలేదు, మేమే మీకు అవకాశం, మేమందరం మీతో పాటు ఉంటామని మాటిస్తున్నాం. మమ్మల్ని ఎప్పుడు పిలవలేదు సారు, నేను కలవలే, కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను, మేము ఏమంటున్నాం, మీ యొక్క స్వచ్ఛమైన మనసు మాకు తెలుసు. వీఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
మరి సాయిబాబు గారు వి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు